హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 14/12/2025. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు గెలిచే రంగులు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం కుకుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. శనివారం అంటే ఈరోజు శనివారం. టుడే 99% విన్నింగ్ కలర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక నక్షత్ర విషయానికి వస్తే హస్త అండ్ చిత్త ఈ 2 నక్షత్రాల్లో కూడా ఈ రోజంతా నడవడం జరుగుతుంది. వాటి టైమింగ్స్ అనేవి నేను ఫర్దర్‌గా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంకా నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను. మీలాంటి కొంతమంది వ్యక్తులకి ఐ మీన్ రీచ్ అనేది వస్తుంది. ఇక డిస్క్లైమర్ విషయానికొస్తే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని అంటే కుకుట శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జోదాల్ని లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. ఇక జాముల విషయానికొస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:36 వరకు. మార్నింగ్ 8:36 వరకు. ఈ మొదటి జాములో ముసుగు పెట్టుకునే రంగేంటంటే తెల్ల కుసి, కోడి కాకి. ఏంటండి తెల్ల కుసి లేదా తెల్ల బొంగు, కోడి కాకి గాని, కోడి పింగళ గాని. ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు ముసుగుకి. అలాగే చూపులకి గెలిచే రంగులేంటంటే కోడి కాకి డేగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్ల మైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి సీతువ. ఇవన్నీ కూడా ఎక్కువగా చూపులకి అంటే మాక్సిమం చూపులకు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా గెలవడానికి అవకాశాలైతే ఉంటాయి. అలాగే ఓడిపోయి ఏంటంటే నల్లకుసి, నెమలి డేగ. అంటే నెమలి చూపు డేగలండి ఎక్కువగా. అంటే కొన్ని రంగులైతే చెప్తాను. ఈ మొదటి జామ్‌లో ఓడిపోయే రంగులేంటంటే చూపుళ్ళకి నెమలి పింగలి, గౌడు నెమలి, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, కాకి పింగలి, నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, నెమలి కెక్కిర, నెమలి అబ్రాస్, తెల్ల కెక్కిర. ఇవన్నీ కూడా మాక్సిమం ఈ మొదటి జామ్‌లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి చూపుళ్ళకి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికే మీరు ప్రయత్నించండి. రెండో జాము 8:36 నుండి 10:48 వరకు. మార్నింగ్ 10:48 వరకు రెండో జాము. ఈ జాములో ఈ రెండో జాములో ముసుగు పెట్టుకునే రంగులేంటంటే నల్ల కుసి, ఎర్ర నెమలి లేదా నెమలి డేగ. ఈ రెండిటిల్లో ఎక్కువగా నెమలి డేగ నల్ల కుసి, నెమలి డేగ. ఇది ఎక్కువగా ముసుగు పెట్టుకునే రంగండి. నేను చూపులకి గెలిచే రంగులైతే చెప్తాను. ఎరుపు మించిన నెమలి పర్ల, ఎర్ర అబ్రాస్, నెమలి పర్ల, శుద్ధ డేగ, శుద్ధ నెమలి, కాకి నెమలి, నెమలి కాకి డేగ, నెమలి పచ్చకాకి డేగ. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులేంటంటే తెల్లకుసి, కోడికాకి లేదా పింగళి. ఇవి కొన్ని రంగులైతే చెప్తాను ఈటిలిని ఆధారం చేసుకొని. ఇవి చూపులకి మాక్సిమం అన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. రంగులైతే చెప్తున్నాను. బూడిద రంగు మైల, ఎర్ర మైల, కోడి రసంగి, కోడి కెక్కిర, తెల్ల కెక్కిర, కోడి సేతువ, కోడి మైల, కోడి పింగళి, కోడి సవల. ఇవన్నీ కూడా మాక్సిమం ఓడిపోవడానికి చూపులకి ఓడిపోవడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. మూడో జాము అంటే 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో ముసుగు పెట్టుకునే రంగేంటంటే నల్ల కుసి, కాకి పింగళ గాని, కాకి సవల గాని అంటే నల్ల సవల. ఇవి రెండిట్లో కూడా కాకి పింగళ అనేది ముసుగు పెట్టుకునే రంగండి. వీటిలో చూపులకి గెలిచే రంగుల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. సేతువ, కాకి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, తుమ్మిదవన్న కాకి, పచ్చ కాకి, నల్ల కాకి డేగ, నలుపు నలుపు పచ్చ నలుపు పచ్చ కాకి డేగ, నల్ల గట్టు అబ్రాస్, నల్లకట్టు అబ్రాస్,
నల్లబొట్ల సేదువ, గట్టి కాకి ఇవన్నీ కూడా చూపులుకి గెలిచే రంగులండి. ఇవన్నీ కూడా చూపులుకి గెలిచే రంగులు. అలాగే చూపులుకి ఓడిపోయే రంగులు చూసుకుంటే బొంగు నలుపు, కోడి డేగ. బొంగు నలుపు అంటే కోడి డేగ అంటే మీకు కొన్ని రంగులైతే మీకు ఉదాహరణ చెప్తాను. కోడి కెక్కిరై, ఎర్ర కెక్కిరై, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చగడ్డి డేగ, కోడి కాకి డేగ, కోడి ఎర్ర నెమలి, గేరువ, గరుడ మైల, మిరపపండు డేగ. ఇవన్నీ కూడా చూపులకి మాక్సిమం ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికంటే మీరు ఏయకుండా ఉండడానికే ఎక్కువగా ఆహ్, చూడండి. నాలుగో జాము 1:12 నిమిషాల నుండి 3:36 నిమిషాల వరకు. ఈ నాలుగో జాములో ముసుగు రంగొచ్చేసి కోడి నెమలండి. తెల్ల బొంగు, కోడి నెమలి. అంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగున్న కోడి నెమలి లేదా తెల్ల నెమలి. నేను గెలిచే రంగులైతే చెప్పడం జరుగుతుంది. కోడి నెమలి, తెల్ల సవల, కోడి పింగళి, నెమలి కెక్కిరాయి, తెల్ల కెక్కిరాయి, కోడి చూపు గౌడు నెమలి, సో బూడిద రంగు కోడి మైల, కోడి తెల్ల మైల, కోడి రసంగి, కోడి పాలబ్రాస్, కోడి చూపు అన్ని అబ్రాస్‌లు కూడా ఈ నాలుగో జామ్‌లో ఎక్కువగా విజయాలనేవి సాధిస్తాయి. అలాగే వీట్లి మీద ఓడిపోయే రంగులేంటంటే కాకిడేగ, నల్లకుసి అంటే నెమలి నెమలి చూపు ఎరుపులనేవి ఓడిపోతాయి. కొన్ని రంగులైతే చెప్తాను. నల్లబొట్ల నెమలి డేగ, నల్ల బొంగు నెమలి డేగ, కాకి డేగ, పసిమ కాకి, శుద్ధ డేగ, తుమ్మిదవన్నె కాకి, గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు నసింగి. ఇవన్నీ గూడా చూపులకి అంటే చూపులకి ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇవన్నీ గూడా మీరు పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ మీకేమైనా డౌటొస్తే డిస్క్రిప్షన్‌లో లింక్ నా ఫోను నంబర్ అనేదనేవి ఉంటది. లేతే ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్ గాని లింకులనేవి ఉంటాయి. నాకు మెసేజ్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ అయినా పెట్టండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ఆహ్, అవకాశం రిప్లై ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ! ఐదో జాము 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈ ఐదో జామ్‌లో ముసుగు పెట్టుకునే రంగేంటంటే, డేగ పెంగలి లేదా ఎర్ర కిక్కిరి లేదా ఎర్ర పెంగలంటారు. ఈటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. డేగ పెంగలన్నా, ఎర్ర పెంగలన్నా ఒకటే. చాలామంది మీకు తెలీదు. తెలిసినోళ్ళకి పర్లేదు. తెలియనోళ్ళకైతే చెప్తున్నా. ఇవి గెలిచే రంగులొచ్చేసి ఇప్పుడు చెప్తున్నా. కోడి డేగ, చింత పిక్కల రసంగి, నల్లబొట్ల సేతువ, గాజు కెక్కిరై, ఎర్ర ఎర్ర పూల, నల్లబోర డేగ, సద్ద డేగ, పను డేగ ఇవన్నీ కూడా గెలిచే రంగులండి ఈ జామ్‌లో, ఐదో జామ్‌లో. ఈ గెలిచే రంగులొచ్చేసి ఎక్కువగా విజయాలనేవి సాధిస్తాయి. అలాగే వీటి మీద ఓడిపోయేవొచ్చేసి కుసినలుపు, నల్ల బొంగు. ఇవి రంగులు ఓడిపోయే రంగులైతే చెప్పడం జరుగుతుంది. నెమలి పచ్చకాకి, నున్నబోర నెమలి కాకి, నల్ల కాకి డేగ, నల్లకట్ట అబ్రాస్, నల్లకట్ట రసంగి, శుద్ధ నెమలి, సవల, గట్టి కాకి, నెమలి, తుమ్మిదవన్నె కాకి, కాకి సవల, నల్ల కాకి ఇవన్నీ కూడా ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశాలైతే ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా పెట్టకండి. ఈ 5 జాములో అవాయిడ్ చేయడానికి చూడండి మాక్సిమం. ఇక నక్షత్ర విషయానికొస్తే హస్త నక్షత్రం 2 నక్షత్రాలైతే ఉంటాయి. ఇది మొదటి నక్షత్రం హస్త నక్షత్రం 13/12/2025 ఉదయం 9:33 నుండి 14/12/2025 ఉదయం 10:49 వరకు. నగ్గె పుంజులు, డేగ, పింగళి, నెమలి, పసిమ కోడి. వీటి మీద ఓడిపోయొచ్చేసి నల్లమైల, పింగళి డేగ మీద ఓడిపోతాయి. నెమలి పింగళ మీద ఓడిపోతుంది. ఎర్రపొడ కోడి నెమలి మీద ఓడిపోతుంది. నెమలి పసిమ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇది మరొక నక్షత్రము. చిత్తా నక్షత్రము 14/12/2025 ఉదయం 10:49 నుండి 15/12/2025 మధ్యాహ్నం 12:54 వరకు. నగ్గె పుంజులు, కోడి, నెమలి, ఎర్రపొడ కోడి, కాకి వీటి మీద ఓడిపోవచ్చేసి డాగ కోడి మీద ఓడిపోతుంది. ఎర్రపొడ కోడి, కాకి నెమలి మీద ఓడిపోతుంది. పిచ్చుకవన్న గౌడు ఎర్రపొడ కోడి మీద ఓడిపోతుంది. కోడి కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. ఇక నక్షత్రాలయిపోయినాయి. అలాగే 5 జాములయిపోయి. ఇక దిక్కుల విషయానికొస్తే తూర్పు వైపు నుంచి వదిలితే విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. పడమర వైపు నుంచి వదిలితే అపజయం అంటే ఐ మీన్ ఓడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి.
ఆ! ఏంటంటే తూర్పు వైపు నుంచి తూర్పు, పడమర దిక్కులు గదా! అపోజిట్. తూర్పు వైపు నుంచి నడిచెళ్తే అంటే ఆహ్, కత్ ఎక్కువగా ఆ టైప్ నుంచి వదిలితే విజయాలు సాధించడానికి ఏమాత్రమైనా కొంచెం అవకాశాలైతే ఉంటాయి. ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది దాంట్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా చాలామంది లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చేయకుండా ఎళ్ళిపోతున్నారు. లైక్ చేసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మరింత మోటివేషన్ అలాగే మీలాంటి కొంతమంది రీచ్ అవుతుంది. కుక్కుడు శాస్త్రం గురించి అందరూ తెలుసుకోవాలి. అందరం అర్థం చేసుకోవాలి. మీకేమన్నా తెలియకపోతే ఫర్దర్‌గా నాకు ఫోను చేసి అడగండి. నేను ఎనీ టైమ్ అవైలబుల్‌గానే ఉంటాను. నేను ఎవరు ఫోను చేసినా లిఫ్ట్ చేసి దానికి ఆన్సర్ చేసే ఫోను కట్ చేస్తాను.